1904లో స్వామివారు సమాధి అయ్యారు. 1902లో స్వామివారు సజీవంగా సమాధి అయ్యాడు. స్వామివారిది ఏ ఊరు ఏమని ఇంతవరకు ఎవరికి తెలియదు. స్వామివారు చాలా ఏళ్ళుగా స్వామివారు మద్రాసులో జీవించాడు అనమాట. మద్రాసులో ఉండుకొని ఆడ వైద్యం చేస్తుడు, సిద్ధ వైద్యాలు. ఎవరికి ఏ బాధలు, కష్టాలు, కోరికలు, ఎలాంటి ఇబ్బందులు ఉన్నా మీ ఆరోగ్యానికి మంచిదని స్వామివారు హోమం వెలుగుతుంది. నిత్య హోమం, ఎనీ టైం, డే అండ్ నైట్. 121 yearsలో స్వామివారు సమాధి అయ్యేటప్పుడు వెలిగించేసిపోయిన ధుని ఇప్పటికీ ఆపకుండా ఎనీ టైం వెలిగిస్తానే ఉంటుంది. ఆ ధునిలో ఉన్న ఇదే అన్ని ఆరోగ్యానికి మంచిది. భక్తులు ఏ ఇబ్బందితో ఈ నారాయణారానికి వచ్చి స్వామివారి సొరకాయల తాతగారిని చూసి గుడి ప్రదర్శన చేసుకొని హోమం కాడ కూర్చొని మొక్కుంటే ఎలాంటి మొక్కులున్నా తీరిస్తాడని ఒక నమ్మకం. ఆ ధునిలో ఉన్న ఈ బూది అన్ని ఆరోగ్యాలకు మంచిది. ఎలాంటి పిల్లకాయలు లేని వాళ్ళు, పెళ్లి కాని వాళ్ళు, ఉద్యోగాలు లేని వాళ్ళు, చదువు లేని వాళ్ళు, చేతపడ్లు ఉన్నా, గాలి పట్టుకున్న దుష్ట ప్రయోగాలు ఉన్నా ఆ ధునిలో ఉన్న ఈ బూది ఇంటికి తీసుకొని పోయి రోజు ఒక చిటికి బూది నీళ్ళలో కలిపి స్వామివారు తలుచుకొని తడి గడుపుతూ ఆయన తలుచుకొని తాగితే ఎలాంటి ప్రాబ్లాలు ఉన్నా నయమైపోతున్నాయి. అనుకుని జరిగిన తర్వాత స్వామివారికి సొరకాయ అంటే చాలా ఇష్టం. సొరకాయ బుర్ర అనేది ఆయనకి అక్షర పాత్ర. స్వామివారి భిక్షాతో నుంచి ఆ సొరకాయ బుర్రతో ఆయన ఊరు పేరు ఎవరికి తెలియని వల్ల సొరకాయ బుర్ర పెట్టుకొని చూసే వల్ల అందరూ సొరకాయ దాకా సొరకాయ అని పెట్టి మొక్కుకొని పోయేవాళ్ళు మొక్కులు తీరిందంటే స్వామివారికి సొరకాయలు తెచ్చి కడతారు. ఇక్కడ సొరకాయ తెచ్చి కడుతూ స్వామివారికి అభిషేకాలు జరుగుతుంది. అభిషేకం కలుసుకుంటుంది. అన్నదానం జరుగుతుంది. అన్నదానానికి వాళ్ళ దర్శించుకొని పోతారు. 1904లో స్వామివారు సమాధి అయ్యారు. 1902లో స్వామివారు సజీవంగా సమాధి అయ్యాడు. స్వామివారిది ఏ ఊరు ఏమని ఇంతవరకు ఎవరికి తెలియదు. స్వామివారు చాలా ఏళ్ళుగా స్వామివారు మద్రాసులో జీవించాడు అనమాట. మద్రాసులో ఉండుకొని ఆడ వైద్యం చేస్తుడు, సిద్ధ వైద్యాలు. ఎవరికి ఏ బాధలు, కష్టాలు, కోరికలు, ఎలాంటి ఇబ్బందులు ఉన్నా మీ ఆరోగ్యానికి మంచిదని స్వామివారు హోమం వెలుగుతుంది. నిత్య హోమం, ఎనీ టైం, డే అండ్ నైట్. 121 yearsలో స్వామివారు సమాధి అయ్యేటప్పుడు వెలిగించేసిపోయిన ధుని ఇప్పటికీ ఆపకుండా ఎనీ టైం వెలిగిస్తానే ఉంటుంది. ఆ ధునిలో ఉన్న ఇదే అన్ని ఆరోగ్యానికి మంచిది. భక్తులు ఏ ఇబ్బందితో ఈ నారాయణారానికి వచ్చి స్వామివారి సొరకాయల తాతగారిని చూసి గుడి ప్రదర్శన చేసుకొని హోమం కాడ కూర్చొని మొక్కుంటే ఎలాంటి మొక్కులున్నా తీరిస్తాడని ఒక నమ్మకం. ఆ ధునిలో ఉన్న ఈ బూది అన్ని ఆరోగ్యానికి మంచిది. ఎలాంటి పిల్లకాయలు లేని వాళ్ళు, పెళ్లి కాని వాళ్ళు, ఉద్యోగాలు లేని వాళ్ళు, చదువు లేని వాళ్ళు, చేతపడ్లు ఉన్నా, గాలి పట్టుకున్న దుష్ట ప్రయోగాలు ఉన్నా ఆ ధునిలో ఉన్న ఈ బూది ఇంటికి తీసుకొని పోయి రోజు ఒక చిటికి బూది నీళ్ళలో కలిపి స్వామివారు తలుచుకొని తడి గడుపుతూ ఆయన తలుచుకొని తాగితే ఎలాంటి ప్రాబ్లాలు ఉన్నా నయమైపోతున్నాయి. అనుకుని జరిగిన తర్వాత స్వామివారికి సొరకాయ అంటే చాలా ఇష్టం. సొరకాయ బుర్ర అనేది ఆయనకి అక్షర పాత్ర. స్వామివారి భిక్షాతో నుంచి ఆ సొరకాయ బుర్రతో ఆయన ఊరు పేరు ఎవరికి తెలియని వల్ల సొరకాయ బుర్ర పెట్టుకొని చూసే వల్ల అందరూ సొరకాయ దాకా సొరకాయ అని పెట్టి మొక్కుకొని పోయేవాళ్ళు మొక్కులు తీరిందంటే స్వామివారికి సొరకాయలు తెచ్చి కడతారు. ఇక్కడ సొరకాయ తెచ్చి కడుతూ స్వామివారికి అభిషేకాలు జరుగుతుంది. అభిషేకం కలుసుకుంటుంది. అన్నదానం జరుగుతుంది. అన్నదానానికి వాళ్ళ దర్శించుకొని పోతారు. ఏ ఇబ్బందితో ఆయన తలుచుకొని కష్టాలు తీరిందంటే వాళ్ళ కష్టాలు తగినట్టు ఇది ఏం చేయాలో అది చేయించుకొని పోతుంది. స్వామివారికి నిత్య హోమం. అగ్నిగోత్ర ప్రియుడు స్వామివారు. ఆరోగ్యం బాగాలేకుండా కష్టాలతో ఉండేవాళ్ళకి కష్టాలు తీర్చేది హోమంలో ఉన్న విభూతి వల్లే అన్ని ఆరోగ్యాలు మంచిదని మంత్రి తీసుకుడు. ఆ కాలంలో ఆయన ఉండేటప్పుడు ఇప్పటికీ వచ్చే భక్తులు ఆయన సమాధి అయిపోయిన తర్వాత కూడా ఆయన ఉండేటప్పుడు వెలిగించేసిపోయిన హోమము. ఆ హోమం ఇప్పుడు నిత్య హోమంగా ఎనీ టైం, డే అండ్ నైట్ 121 yearsగా కంటిన్యూగా వెలుగుతూ ఉంటుంది హోమం. ఆ హోమంలో ఉన్న విభూతి వచ్చే భక్తులు ఇంటికి తీసుకొని పోతుంది. వచ్చేటప్పుడు స్వామివారికి హోమానికి నవధాన్యాలు, నెయ్యి, కర్పూరము, హోమ పుల్లలు, హోమ ద్రవ్యాలు తీసుకొని వచ్చి వాళ్ళ మనసులో ఉన్న బాధలు, కష్టాలు, కోరికలు చెప్పి కోరుకొని హోమం వేపిస్తే ఆ హోమం వెలిగి ఆ విభూతి 10 మంది కష్టాలు, కోరికలు తీర్న తీసుకొని పోవడం. మనం తీసుకొని వచ్చి వేసే కష్టాలు, మన కోరికలు అన్నీ తీరుకుంటా పోతే మన కోరికలు నెరవేర్చుకుంటా పోతుంది. అలా వెలిగేది అగ్నిగుండం ఎప్పుడు వెలుగుతూ ఉంటుంది. నిత్య హోమంగా వెలిగిస్తూ ఉంటుంది. అది కట్లు అయిపోతే కట్లు పెడతా ఉంటాం. వచ్చే భక్తులు కోరుకొని పోతున్నారు, కోరికలు తీరిందంటే వాళ్ళ లైన్ తీసుకొని చేసేది పోతున్నారు. ఇప్పుడు వెలిగిస్తానే ఉంటాము. ఆ విభూతి ఇక్కడ అన్ని ఆరోగ్యాలకు మంచిది. పిల్లకాయలకి ఆరోగ్యం బాగాలేకపోతే పిల్లకాయలకు నైట్లో ఉడికి పడేది, చెడ్డ చెడ్డ కళలు వస్తాయి. ఇలాంటి ఇంట్లో ఏమన్నా చేత పనులు చూపించున్నా, గాలి పట్టుకోమన్నా, ఇంట్లో ఏదైనా ప్రాబ్లంగా ఉన్నా ఆ విభూతి ఒక విభూతి నీళ్ళల్లో కలిపి స్వామివారిని తలుచుకొని గురువారం స్వామివారిని తలుచుకొని ఇంట్లో చల్లుకుంటే ఇంట్లో ఉండే పేడ కళలు, చెడ్డ చెడ్డ అది ఏంటో బయట వెళ్ళిపోతుంది. ఆ నమ్మకంతో ఇక్కడ వచ్చి నమ్ముకొని పోయేవాళ్ళు ఎక్కువ.
అనుకుని జరుగుతుందని ఒక నమ్మకమే స్వామివారు. ఆయన ఏ ఊరు ఏమన్నా ఎవరికి తెలియదు స్వామివారు. చాలా ఏళ్ళుగా మద్రాసులో జీవించుకొని ఆడ వైద్యం చేసుకొని చెన్నైలో చాలా ఫేమస్ అయిపోయి చివరికి ఊరంతా చుట్టుకొని వచ్చి తిరుమలకి పోయేసి వచ్చి ఈ నారాయణవరంలో పెరుమాళికి పద్మావతమ్మ వారు పెళ్లి అయిన స్థలం నారాయణవరం. పద్మావతమ్మ వారు పుట్టిన పెరిగినదే నారాయణవరం. ఆ పెళ్ళైన చోట చూస్తాను స్వామివారి ఈ ఊరికి వచ్చి 30 దేవతలు వచ్చి వాళ్ళకి పెరుమాళికి పద్మావతమ్మ వారికి పెళ్ళైన స్థలం, వాళ్ళు పెళ్లి చేసిన స్థలం ఇవి, వాళ్ళ పాదాలు పడిన పుణ్య స్థలం నారాయణవరం. మన ఈ ఊర్లోనే ఉండిపోతాం. స్వామివారు ఈ ఊర్లోనే ఐక్యమైపోయి ఈయన్నే స్వామివారు 100 ఏళ్ళుగా ఈ ఊర్లో జీవించుకొని చివరికి సమాధి అయిన స్థలమే నారాయణవరం. ఆ స్వామివారి సమాధి ఇది కింద, పైన ఆయన రూపాన్ని విగ్రహంగా చేసి పెట్టున్నారు. పొద్దున 6 నుంచి నైట్ 8 గంటలకు గుడి తెచ్చిపెట్టి ఉంటుంది. పౌర్ణానికి అమావాస్యకి ముందు రోజు నైట్ లో హోమం జరుగుతుంది, నిత్య హోమం. ఆ నిత్య హోమానికి వాళ్ళ ఆయన స్వామివారికి హోమానికి అభిషేకాలు ఆరాధనలు వాళ్ళ ఆయన ధర్మం చేసుకొని పోతుంది. ఏ ఇబ్బందితో వచ్చినా ఇబ్బంది తీరాలని ఇక్కడ గుడి చుట్టుకొని హోమం కాడ కూర్చొని మొక్కుకొని పోతే ఎలాంటి మొక్కులున్నా తీరుస్తానని ఒక నమ్మకం. ఓం నమః. బయట సొరకాయ పడి 1902లో స్వామివారు సమాధి అయ్యారు. 1902లో స్వామివారు సజీవంగా సమాధి అయ్యాడు. స్వామివారిది ఏ ఊరు ఏమని చివరికి ఎవరికి తెలియదు. స్వామివారు చాలా ఏళ్ళుగా స్వామివారు మద్రాసులో జీవించాడు అనమాట. మద్రాసులో ఉండుకొని ఆడ వైద్యం చేస్తుడు, సిద్ధ వైద్యాలు. ఎవరికి ఏ బాధలు కష్టాలు కోరికలు ఎలాంటి ఇబ్బందులు ఉన్నా మీ ఆరోగ్యానికి మంచిదని స్వామివారు హోమం వెలుగుతుంది, నిత్య హోమం, ఎనీ టైం, డే అండ్ నైట్. 121 yearsలో స్వామివారు సమాధి అయ్యేటప్పుడు వెలిగించేసిపోయిన ధుని ఇప్పటికీ ఆపకుండా ఎనీ టైం వెలిగిస్తానే ఉంటుంది. ఆ ధునిలో ఉన్న ఇదే అన్ని ఆరోగ్యానికి మంచిది. భక్తులు ఏ ఇబ్బందితో ఈ నారాయణారానికి వచ్చి స్వామివారి సొరకాయల తాత గారిని చూసి గుడి ప్రదర్శన చేసుకొని హోమం కాడ కూర్చొని మొక్కుంటే ఎలాంటి మొక్కులున్నా తీరిస్తాడని ఒక నమ్మకం. ఆ ధునిలో ఉన్న ఈ బూది అన్ని ఆరోగ్యానికి మంచిది.